evening everyone. I hope you are all doing well. Welcome to T1 Academy. T1 Academy classes లో భాగంగా TSPSC and APPSC ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం కొత్తగా MCQ సిరీస్ ని స్టార్ట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా మనం ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్, బుద్ధిజం, జైనిజం లాంటి విషయాల మీద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజు మౌర్యన్స్, దట్ ఈస్ మౌర్యుల చరిత్రకు సంబంధించి ఇంతకు ముందు యూపీఎస్సి, టిఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి అండ్ ఇంకా కొన్ని వివిధ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ లో అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్ మీద మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రూలర్స్ అడ్వైజ్డ్ హిస్ సబ్జెక్ట్స్ త్రూ దిస్ ఇన్స్క్రిప్షన్. ఇన్స్క్రిప్షన్ ఏమనుంది? ఇన్స్క్రిప్షన్ లో హూసో ఎవర్ ప్రేసెస్ హిస్ రిలీజియస్ సెక్ట్ ఆర్ బ్లేమ్స్ అదర్ సెక్ట్స్ అవుట్ ఆఫ్ ఎక్సెసివ్ డివోషన్ టు హిస్ ఓన్ సెక్ట్ విత్ ద వ్యూ ఆఫ్ గ్లోరిఫైయింగ్ హిస్ ఓన్ సెక్ట్ హీ రాదర్ ఇంజూర్స్ హిస్ ఓన్ సెక్ట్ వెరీ సివియర్లీ. అంటే ఏంటి? ఎవరైతే తను పాటిస్తున్న మతం మీద ఎక్కువ భక్తితో తన మతాన్ని పొగుడుతూ మరియు ఇతరులు పాటిస్తున్న మతాన్ని ఎక్కువగా ద్వేషిస్తూ తిడుతూ ఉంటాడో అతను తన మతానికి మంచి కన్నా చెడే ఎక్కువ చేస్తాడు, తన మతానికి చెడే ఎక్కువ చేస్తాడు అని చెప్పి కింద ఉన్న పేర్లు గల రాజుల్లో ఒకతను ఒక ఇన్స్క్రిప్షన్ ని ఇచ్చాడు. మరి ఈ ఇన్స్క్రిప్షన్ ని ఎవరిచ్చారు అనేది యూపీఎస్సి 2020 ప్రిలిమ్స్ లో అడగడం జరిగింది. ఓకే, ఇది ఇచ్చిన రాజు ఎవరు? ఏ అశోకుడ, బి సముద్రగుప్త, సి హర్షవర్ధన, డి కృష్ణదేవరాయ. ఇన్స్క్రిప్షన్స్, ముఖ్యంగా మనకి ఇన్స్క్రిప్షన్స్ అనగానే రిలీజియస్ టాలరెన్స్ కి సంబంధించిన విషయాల మీద ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చిండు అనగానే ఎవరు గుర్తుకొస్తారు? అశోకుడే కదా. ఎస్, మరి ఈ ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది కూడా అశోకుడే. అశోకునికి సంబంధించిన మేజర్ రాక్ ఎడిక్ట్స్ 14 ఉన్నాయి కదా, మేజర్ రాక్ ఎడిక్ట్స్. ఎస్, ఆ 14 రాక్ ఎడిక్ట్స్ లో రెండు రాక్ ఎడిక్ట్స్ వీటి గురించి చెప్తున్నాయి. దేని గురించి? రిలీజియస్ టాలరెన్స్ గురించి. మరి అందులో భాగంగా ఇక్కడ పైన ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఎందులో ఉందంటే 12వ రాక్ ఎడిక్ట్ లో దీని గురించి అశోకుడు మాట్లాడడం జరిగింది. ఇన్ ద 12th రాక్ ఎడిక్ట్, whosoever praises his religious sect or blames other sects out of excessive devotion to his own sect with the view of glorifying his own sect, he rather injures his own sect very severely అని చెప్పి మేజర్ రాక్ ఎడిక్ట్ 12th లో అశోకుడు చెప్పడం జరిగింది. ఆయన మరి రిలీజియస్ టాలరెన్స్ గురించి ఒక 12th ఎడిక్ట్ లో మాత్రమే మాట్లాడా, ఇంకా ఏ ఎడిక్ట్ లో మాట్లాడలేదా అంటే లేదు. ఆయన ఇంకొక ఎడిక్ట్ లో కూడా మేజర్ ఎడిక్ట్ లో దీని గురించి మాట్లాడడం జరిగింది. అది 7th మేజర్ రాక్ ఎడిక్ట్ అండ్ 12th మేజర్ రాక్ ఎడిక్ట్స్ లో అశోకుడు ఈ రిలీజియస్ టాలరెన్స్ గురించి, రిలీజియస్ హార్మనీ గురించి, అలాగే పక్కవాని మతాన్ని ద్వేషించేవాడు తన సొంత మతానికే రేపొద్దున హాని చేస్తాడు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్, ఎగ్జాక్ట్లీ ఈ స్టేట్మెంట్ 12th మేజర్ ఎడిక్ట్ లో ఇచ్చాడు. ఓకే, సో ఆన్సర్ ఏంటి? అశోక. మొత్తంగా ఎన్ని రాక్ ఎడిక్ట్స్ ఉన్నాయి? 14 కదా, 14 రాక్ ఎడిక్ట్స్. ఇవన్నీ దేని గురించి మాట్లాడతాయి? అశోకునికి సంబంధించిన దమ్మ అండ్ వాటి ప్రొపగేషన్, స్ప్రెడ్ చేయడం, అలాగే పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం, మనము లైఫ్ లో సొసైటీలో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనే విషయాలన్నిటి మీద ఈ రాక్ ఎడిక్ట్స్ అన్ని అనే ప్రజలకు అశోకుడు చెప్తున్నట్టుగా ఈ రాక్ ఎడిక్ట్స్ లో ఉంటుంది. ఎందుకంటే దోస్ ఎడిక్ట్స్ ఆర్ ఆల్ నథింగ్ బట్ రాయల్ ఆర్డర్స్ ఆఫ్ అశోక టు హిస్ పీపుల్. తన సామ్రాజ్యంలో నివసిస్తున్న ప్రజలకు అశోకుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అవి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలీఫ్ స్కల్ప్చర్ ఇన్స్క్రిప్షన్స్ ఈస్ రన్యో అశోక? అంటే కింగ్ అశోక అని అర్థము. కింగ్ అశోక మెన్షన్ ఎలాంగ్ విత్ ద స్టోన్ పోర్ట్రేట్ ఆఫ్ అశోక. ఒకసారి క్వశ్చన్ చూడండి, ఇది కూడా యూపీఎస్సీ లోనే అడిగాడు. కింద ఇచ్చిన ఏ ఇన్స్క్రిప్షన్ లో కింగ్ అశోక అని చెప్పి మెన్షన్ చేసింది ఉంది ఎలాంగ్ విత్ ద స్టోన్ పోర్ట్రేట్ ఆఫ్ అశోక అంటున్నాడు. ఇది మన సౌత్ ఇండియాలో దొరికిన ఒక ఇన్స్క్రిప్షన్ లో ఉంది. అదేంటంటే కంగనహల్లి
ఇన్స్క్రిప్షన్. కంగనహల్లి ఇన్స్క్రిప్షన్ కర్ణాటకలోని కలుబుర్గి అంటే ఒకప్పటి మన హైదరాబాద్ సంస్థానం కదా. ఎస్, ఆ కలుబర్గి డిస్టిక్ లో భీమా నది ఒడ్డున ఈ ఇన్స్క్రిప్షన్ దొరకడం జరిగింది. మరి ఈ కంగనహల్లి ఇన్స్క్రిప్షన్ అక్కడ ఒక బుద్ధుని స్తూప కూడా దొరికిందండి. మరి అందులో ఇన్ ఇట్ there is a stone portrait of Ashoka. Along with his queen, on which this King Ashoka was mentioned. Okay. కంగనల్లి ఇన్స్క్రిప్షన్ అనేది కర్ణాటకలోని కలుబర్గి డిస్ట్రిక్ట్ లో ఉన్న భీమా నది ఒడ్డున దొరకడం జరిగింది. మరి అందులో ఒక స్టోన్ పోర్ట్రేట్ ఆఫ్ అశోక కూడా ఉంది. దాంతో పాటు ఈ కింగ్ అశోక అని చెప్పి ఆ పోర్ట్రేట్ మీద మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఒకసారి చూసుకోండి. ఇది యూపీఎస్సీ లోనే కాకుండా తర్వాత చాలా ఎగ్జామ్స్ లో దీన్ని రిపీట్ చేశారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. ఈ ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఆప్షన్స్ లో ఇంకొన్ని ఉన్నాయి. సాంచి, షాబాజ్గిరి, సోగరా. సాంచి అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? స్తూప అని, రైట్. కాకపోతే మన మినీ పిల్లరెడిక్స్ ఇక్కడనే ఉన్నాయి కదా. ఇక్కడనే ఉండడం జరిగింది కదా. ఎస్, అలాగే సాంచి స్తూప కూడా ఫేమస్ కదా. ఎస్, అలాగే ఈ షాబాజ్గిరి, సోగారా అనగానే మనకు ఏం గుర్తుకొస్తుంది? సోగారా అనగానే గుర్తుకు రావాల్సింది ఏంటి? కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. ఫస్ట్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ ఇక్కడే దొరికింది కదా, సోగారాలో. మరి అందులో ఏం చెప్పబడి ఉంది, ఏం మెన్షన్ చేయబడి ఉంది ఆ ఇన్స్క్రిప్షన్ లో? దాట్ ఇన్స్క్రిప్షన్ మెన్షన్ అబౌట్ రిలీఫ్ మెజర్స్ అడాప్టెడ్ డ్యూరింగ్ ఫెమైన్స్ వచ్చినప్పుడు. ఇది అశోకుడు కన్నా ముందిచ్చింది, అంటే చంద్రగుప్త మౌర్యులు వారు ఇచ్చారు ఈ ఇన్స్క్రిప్షన్ ని, దట్ ఈస్ సౌగరా ఇన్స్క్రిప్షన్ ని. మరి అందులో రిలీఫ్ మెజర్స్ అడాప్టెడ్ డ్యూరింగ్ ఫెమైన్స్ గురించి మెన్షన్ చేయబడి ఉంది. మరి ఆ ఇన్స్క్రిప్షన్ లో మాత్రమే కాకుండా ఇంకొక ఇన్స్క్రిప్షన్ లో ఈ రిలీఫ్ మెజర్స్ విచ్ వర్ అడాప్టెడ్ డ్యూరింగ్ ద ఫెమైన్స్ ఇన్ మౌరియన్ పీరియడ్ అనేది ఇంకొక ఇన్స్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేశారు. అదే ఇన్స్క్రిప్షన్, అది మీకు హోంవర్క్ అండి. నాకు ఆప్షన్స్ లో తెలియజేయండి అది ఏ ఇన్స్క్రిప్షన్. ఓకే, ఇక షాబాజ్గిరి ఇన్స్క్రిప్షన్. ఇదైతే మనకు తెలిసిందే. 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఉన్నాయి కదా. అందులో 8 ప్లేసెస్ లో ఉంటే 2 ప్లేసెస్ పాకిస్తాన్ లో ఉన్నాయి కదా. ఎస్, మరి ఒకటి షాబాజ్గిరి, ఇంకోటి మన్షీరా. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఒకటేమో అశోకోకు సంబంధించి మేజర్ సైట్స్ పేర్లు, ఇంకొకటేమో ఆ సైట్స్ ఆ రాకెడిక్స్ ఇచ్చిన సైట్స్ ఏ స్టేట్ లో ఉన్నాయి అనేది. ఓకే, ఫస్ట్ చూడండి. దౌలి ఒక దిక్కేమో మేజర్ సైట్స్ పేరు ఇచ్చాడు, మరి అవి ఏ స్టేట్ లో ఉన్నాయని చెప్పి అడుగుతున్నాడు. అండ్ హౌ మెనీ పేర్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. ఓకే, సో చూద్దాం. దౌలి ఒడిస్సాలో ఉంది, కరెక్టే. మరి అసలు ఈ దౌలిలో ఏం రాకెడిక్స్ ఇచ్చాడు? అడిషనల్ 14 మేజర్ రాకెడిక్స్ కాకుండా 2 కళింగన్ రాకెడిక్స్ ఉంటాయి కదా. ఎస్, అందులో ఒకటి దౌలి ఆర్ తొసాలలో ఉంది, ఇంకోటేమో మన గంజాం డిస్టిక్, తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతం గంజాము, జౌగడలో ఇంకొకటి ఉండడం జరిగింది. సో ఇది కరెక్టే. ఫస్ట్ ఎర్రగుడి, ఇదైతే మన ఆంధ్రప్రదేశ్ కర్నూలే, ఇది కరెక్టే. జౌగడ ఇందాకే చెప్పాను కదా. ఎస్, ఇది తప్పు, ఇది మధ్యప్రదేశ్ కాదు, ఇది ఒడిస్సా అవుతుంది. ఇక కల్సి కర్ణాటక కాదు, కల్సి ఈజ్ ఇన్ ఉత్తరాఖండ్. అండ్ దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంది కల్సి ఇన్స్క్రిప్షన్ లో. ఏంటంటే ఆ సైట్ సంబంధించి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎంటైర్ నార్త్ ఇండియాలో, అంటే పాకిస్తాన్ ని పక్కకు పెట్టండి, ఎంటైర్ నార్త్ ఇండియా, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఉన్న ఎంటైర్ నార్త్ ఇండియాలో అశోకుడు ఇచ్చిన శాసనం ఈ ఒక్క కల్సీలో మాత్రమే ఉంది, ఇంకెక్కడ లేదు. ఓకే, దిస్ ఈజ్ ఇన్ ఉత్తరాఖండ్. సో ఇది కూడా తప్పే. సో 1 and 2 అంటే 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కదా, 2 పేర్స్. సో ఆన్సర్ ఇస్ బి, ఓన్లీ 2 పేర్స్, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following are considered as part of 5 major provincial centers of Ashokan Empire? అశోకన్ ఎంపైర్ కి సంబంధించి 5 ప్రావిన్సెస్ ఉన్నాయి కదా. అంటే సింపుల్ లైక్ స్టేట్స్ అనుకోండి, ప్రావిన్సెస్ ఆర్ ఇప్పటి స్టేట్స్ లాగా. అంటే అశోకుడు సామ్రాజ్యం ఉన్నప్పుడు కింగ్డమ్ కింద ప్రోవిన్సెస్ ఆర్ చక్ర అనేటోళ్ళు. దాని తర్వాత ఆహారాస్ ఆర్ విషయాస్.
దాని తర్వాత గ్రామాస్. ఇక మధ్యలో కూడా ఒకటి ఉంటుండే సంగ్రహాస్ అని చెప్పి, అది కూడా ఇంపార్టెంట్. కొన్ని బుక్స్ లో ఇస్తాడు, కొన్ని బుక్స్ లో ఇవ్వడు. అది ఒకసారి అది కూడా చూసుకోండి. ఓకే, సంగ్రహాన అంటారు. సంగ్రహాన అంటే ఇప్పటి తాలూకాలు లాగా, సంగ్రహాన ఇప్పటి తాలూకాలు ఆర్ మండల్స్ లాగా అనుకోండి. గ్రూప్ ఆఫ్ 10 to 20 విలేజెస్. ఓకే, సో ఇందులో భాగంగా ఇప్పుడు ఈ ప్రావిన్సెస్ మొత్తంగా ఎన్ని ప్రావిన్సెస్ ఉండే అశోకన్ టైంలో అంటే 5 ప్రావిన్సెస్ ఉండే. ఓకే, ఓకే, క్వశ్చన్ లోనే ఉంది కదా 5 ప్రావిన్సెస్. వాట్ ఆర్ దే? ఫస్ట్ అవి ఏంటో తెలుసుకుందాం, దాని తర్వాత దాని క్యాపిటల్ సిటీస్. ఓకే, ఫస్ట్ ఉత్తరాపద, సెకండ్ దక్షిణాపద, థర్డ్ ప్రాచ్యపద, ఫోర్త్ అవంతిపద. ఫస్ట్ ఇవి 4 ఉండే. దాని తర్వాత కళింగను ఆక్రమించుకున్నాడు కదా. ఎస్, మరి తర్వాత కళింగ 5వ ప్రావిన్స్ అయింది. మరి దీని క్యాపిటల్ సిటీస్. ఉత్తరపద యొక్క హెడ్ ఏది? తక్సీలా విచ్ ఈస్ ఇన్ పాకిస్తాన్, ప్రజెంట్ డే పాకిస్తాన్. ఇప్పుడు ఇస్లామాబాద్, రావల్పిండి ఏరియాస్ ఉన్నాయి కదా. ఎస్, ఒకప్పుడు అది తక్సీలా. ఓకే, మన తెలుగులో తక్షశీల అంటాము. ఇక దక్షిణాపద, దీని క్యాపిటల్ ఏంటి? సువర్ణగిరి. ప్రాచ్యపద, దీని క్యాపిటల్ సిటీ పాటాలిపుత్ర ఆర్ పాట్నా. అవంతిపద ఉజ్జయిన్. ఇక కళింగదేమో తోసలి ఆర్ దౌలి అనుకోండి, ఏదన్నా ఒకటి. ఓకే, రైట్. మరి ఇందులో ఏవి 5 ప్రావిన్సెస్ ప్రొవిన్షియల్ సెంటర్స్ అంటున్నాడు చూద్దాం. ఇక్కడ ఏంటి? తక్సీలా కరెక్టే, ఉజ్జయిని కరెక్టే, సువర్ణగిరి కరెక్టే, దోసలి కరెక్టే, కంబోజా కాదు. ఓకే, సో ACDE. So option 3 is the correct answer. Okay, now coming on to the next question. Which one of the following ancient Indian records is the earliest royal order to preserve food grains to be utilized during the crisis in the country? రేపు ప్రొద్దున భారతదేశానికి సంబంధించిన ఒక ఎర్లియస్ట్ రాయల్ ఆర్డర్ ఉంది. అది ఏమని చెప్తుందంటే, ఒకవేళ మన సామ్రాజ్యంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు జనాలకు ఫుడ్ గవర్నమెంట్ తరపున, స్టేట్ తరపున మనమే ఇవ్వాల్సి ఉంటుంది కదా. మరి అందుకోసమని ముందు నుంచే కొన్ని ఫుడ్ గ్రెయిన్స్ అనేటివి దాచిపెట్టి ఉంచండి అని చెప్పి ఒక రాయల్ ఆర్డర్ లో మెన్షన్ చేయబడి ఉంది. అది ఏ రాయల్ ఆర్డర్ అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. ఏ సోగారా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్, బి రుమ్మిండాయ్ పిల్లర్ ఎడిక్ట్ ఆఫ్ అశోక, సి ప్రయాగ ప్రశస్తి, డి మెహ్రోలి పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. మరి ఆన్సర్ ఏంటి? ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ఇది మళ్ళీ రిపీట్ అయిందండి. ఓకే, సో మరి ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఇస్ సోగౌరా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. ఓకే, మరి దీంతో పాటు ఇంకొక ఇన్స్క్రిప్షన్ కూడా ఉందని చెప్పాను కదా, ఇలాగే చెప్తుంది అది కూడా అని. మరి ఏది ఇన్స్క్రిప్షన్ మీకు హోంవర్క్ ఇచ్చాను కదా, మర్చిపోకుండా రాసి పెట్టండి. ఓకే, దిస్ Sogaura copper plate inscription is the earliest known copper inscription of ancient India. Okay, మరి రుమ్మిందాయ్ పిల్లర్ ఎడిక్ట్ ఆఫ్ అశోక దేని గురించి చెప్తుంది అంటే, అశోకుడు మొట్టమొదటిసారిగా లుంబిని ప్రాంతానికి వచ్చి, మరి ఇది బుద్ధుడి జన్మస్థలం అని చెప్పి ఆ ఏరియా ఉండే జనాలకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తాడు. అలాగే వాళ్ళు కట్టే బాగా ఉంటది కదా, ఆ బాగాని 1/8 నుంచి 1/6 కి తగ్గించడం జరుగుతుంది. అందులో ఈ రుమ్మిండాయ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లో దాని గురించే ఉంటుంది. ఇక ప్రయాగ ప్రశస్తి దేని గురించి ఉంటది? మనకందరికి తెలిసిందే. ప్రయాగ ప్రశస్తి ఆర్ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పి మనం చదువుకుంటా ఉంటాం కదా. ఎస్, ప్రయాగ ప్రశస్తి ఆర్ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. అందులో జనరల్ గా అశోకుడు బ్రహ్మి స్క్రిప్ట్ లో ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. అలాగే దాని తర్వాత కాలంలో సముద్రగుప్తుని ఇన్స్క్రిప్షన్, హరిసేన, ఆయన మంత్రి అయిన హరిసేన సముద్రగుప్తునికి సంబంధించిన విజయాల గురించి, ఆయన ఎంపైర్ యొక్క బార్డర్స్ గురించి చెప్పిన సముద్రగుప్తుడి మీద ఉన్న ఇన్స్క్రిప్షన్ కూడా దీని మీదనే ఉంటుంది. అలాగే దాని తర్వాత మిడివల్ ఇండియాలో పర్షియన్ లో జహంగీర్ ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ కూడా ఈ అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ లోనే ఉండడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ప్రయాగ ప్రశస్తి ఆల్సో ఇంపార్టెంట్ అండి. అలాగే మెహ్రూలి పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ చంద్రగుప్త. ఓకే, సో ఆన్సర్ ఏంటి? సోగౌరా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అసెర్షన్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి, ఎగ్జామ్స్ లో బాగా అడుగుతున్నారు కదా. ఇది
ఒక 2 సంవత్సరాల కింద జరిగిన ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ లో అడిగారు. మరి అందులో నుంచి ఇది తీసుకోబడింది. అసర్షన్ ఏ, ద మౌరియన్ కింగ్స్ డిడ్ నాట్ బెస్టో ల్యాండ్ గ్రాంట్స్ ఆన్ రిలీజియస్ బేసిస్. రీజన్, ద పీసెంట్స్ రివాల్టెడ్ అగేన్స్ట్ ల్యాండ్ గ్రాంట్స్. ఒకసారి చూడండి. ఎస్, ఇది కరెక్టే. ఎందుకంటే మౌరియన్ కింగ్స్ ఎప్పుడూ కూడా రిలీజియన్ బేసిస్ మీద ల్యాండ్ గ్రాంట్స్ అనేది ఇవ్వలేదు. అలా మొట్టమొదటిసారిగా ఇచ్చిన రూలర్స్ ఎవరు? మొట్టమొదటిసారిగా ఇచ్చిన రూలర్స్ మన శాతవాహనులు. ఓకే, సో డిడ్ నాట్ బెస్టో అన్నాడు కాబట్టి అసర్షన్ ఈస్ కరెక్ట్. ద పీసెంట్స్ రివాల్టెడ్ అగేన్స్ట్ ల్యాండ్ గ్రాంట్స్. అసలు ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వలేదు, సో వీళ్ళు ధర్నాలు రివాల్ట్ చేసే అవకాశం లేదు కదా. ఇలాంటిది కూడా మనం ఎప్పుడు వినలేదు కదా. సో రీజన్ తప్పు. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఆన్సర్ ఏమవుతుంది? ఏ ఈస్ ట్రూ బట్ ఆర్ ఈస్ ఫాల్స్. ఇప్పటి వరకు ఉన్న ఎపిగ్రఫిక్ రికార్డ్స్ లో ల్యాండ్ గ్రాంట్స్, రిలీజియన్ బేస్ మీద ల్యాండ్ గ్రాంట్స్ ని మొట్టమొదటిసారిగా శాతవాహనులు మాత్రమే ఇచ్చినట్టుగా మనకి ఇన్స్క్రిప్షన్స్ లభించడం జరిగింది. మౌర్యులకు సంబంధించిన డిఫరెంట్ అశోకుని ఇన్స్క్రిప్షన్స్ లో కానివ్వండి, లేకపోతే వాళ్ళ మీద రాయబడ్డ ఇండిజినియస్ లిటరేచర్ ఆర్ ఫారెన్ లిటరేచర్, ఎందులో కూడా మౌరియన్స్ రిలీజియస్ బేసిస్ మీద ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చారు అని చెప్పి మనకు ఎక్కడ కూడా దొరకలేదు, ఎక్కడ కూడా లేదు. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ అకార్డింగ్ టు కౌటిల్యాస్ అర్థశాస్త్ర విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? సో ఇది చూడండి. A person could be a slave as a result of a judicial punishment. Second statement, if a female slave bore her master a son, she was legally free. Third statement, if a son born to a female slave was fathered by her master, the son was entitled to the legal status of the master's son. ఇందులో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఒకసారి ఒక్కొక్కటిగా చూద్దాం. ఇది రీసెంట్ గా యూపీఎస్సి 2022లో అడిగాడు. ఓకే, కౌటిల్యాస్ అర్థశాస్త్రకు సంబంధించిన విషయం మీద. ఓకే, మరి ఇప్పుడు ఇచ్చిన ఈ స్టేట్మెంట్స్ మొదటి 2 కూడా అర్థశాస్త్రకు సంబంధించిన దశకల్ప అనే చాప్టర్ లో మెన్షన్ చేయబడి ఉన్నాయి. ఓకే, ఏ పర్సన్ కుడ్ బి, 3 స్టేట్మెంట్స్ ఉన్నాయండి. అంటే ఓకే, ఏ పర్సన్ కుడ్ బి ఏ స్లేవ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఏ జుడిషియల్ పనిష్మెంట్. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఒక జుడిషియల్, ఆ టైంలో ఉన్న జుడిషియరీ, సివిల్ జస్టిస్, క్రిమినల్ జస్టిస్, కంటకోశ మనం చదువుకున్నాం కదా. ఎస్, ఆ పనిష్మెంట్ కింద ఎవరికైతే వస్తుందో వాళ్ళు స్లేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏ పర్సన్ కుడ్ బి ఏ స్లేవ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ జుడిషియల్ పనిష్మెంట్ అనేది కరెక్టే. ఓకే, రైట్. ఇఫ్ ఏ ఫీమేల్ స్లేవ్ బోర్ హర్ మాస్టర్ ఏ సన్, షీ వాస్ లీగలీ ఫ్రీ అంట. ఇది కూడా కరెక్టేనండి. అంటే స్లేవ్ గా ఏదైనా సర్కమ్స్టెన్సెస్ వల్ల మారిన స్త్రీ తన మాస్టర్ కి ఒక సన్ని కనిపెడితే తను ఆ స్లేవరీ నుంచి లీగల్ గా విముక్తి పొందుతుందంట. ఓకే, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇఫ్ ఎ సన్ బర్న్ టు ఎ ఫీమేల్ స్లేవ్ వాజ్ ఫాదర్డ్ బై హర్ మాస్టర్, ద సన్ వాజ్ ఎంటైటిల్ టు ద లీగల్ స్టేటస్ ఆఫ్ ద మాస్టర్ సన్. ఇది తప్పండి. ఇది తప్పుడు స్టేట్మెంట్. ఎలాగంటే ఆ టైంలో చాలా మంది రాజులు 2, 3, 5 పెళ్లి చేసుకునేవాళ్ళు. యాన్షియంట్ ఇండియాలో హిందూ రాజులు, లేకపోతే అశోకుడు లాగా ఫస్ట్ హిందూ ఉండి తర్వాత బుద్ధిజం లాగా కన్వర్ట్ అయిన వాళ్ళు, ఇలా ఎవరిని తీసుకున్నా చాలా మంది చాలా పెళ్లి చేసుకునే వాళ్ళండి యాన్షియంట్ ఇండియాలోనే. మనం జనరల్ గా మెడివల్ ఇండియా అనేది అవుతాం, కానీ యాన్షియంట్ ఇండియాలో కూడా చక్రవర్తులు, రాజులు మల్టిపుల్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు. అలా మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో, చాలా తక్కువ అయినా కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ కూడా ఉండేవి. అది రాజులకు మాత్రమే కాకుండా నోబుల్స్ అనుకోండి, నార్మల్ జనాలకు అనుకోండి, వాళ్ళకు కూడా ఉండేవి. మరి అలాంటి సంబంధం వల్ల పుట్టిన కొడుకు లీగల్ గా సన్ గా గుర్తించడం జరగదు. ఓకే, అప్పట్లో జరిగేది కాదు. సో ఇది తప్పుడు స్టేట్మెంట్ అండి. ఇఫ్ ఏ సన్ బర్న్ టు ఫీమేల్ స్లేవ్ వాస్ ఫాదర్డ్ బై హర్ మాస్టర్, ద సన్ వాజ్ ఎంటైటిల్ టు ద లీగల్ స్టేటస్ ఆఫ్ ద మాస్టర్ సన్ అనేది తప్పుడు స్టేట్మెంట్. ఓకే, సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్ అంటే 1 and 2. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
అశోక అనెక్స్డ్ కళింగ టు ద మౌర్యన్ ఎంపైర్. అశోక అనెక్స్డ్ కళింగ టు ద మౌర్యన్ ఎంపైర్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఏనా అసర్షన్? ఎస్, అది కరెక్ట్ స్టేట్మెంట్. మరి రీజన్ చూడండి, కళింగ కంట్రోల్ ద ల్యాండ్ అండ్ సీ రూట్స్ టు సౌత్ ఇండియా అండ్ ఈస్టర్న్ కోస్ట్ రెస్పెక్టివ్లీ. ఇది కూడా కరెక్టే. కళింగ సామ్రాజ్యం అప్పటి కళింగ సామ్రాజ్యం అనేది అటు ఒడిస్సా మాత్రమే కాకుండా మధ్య సౌత్ లోని చాలా ప్రాంతాలను కూడా పరిపాలించేది కదా. సో దాని వల్ల అశోకుని మౌర్యన్ ఎంపైర్ నుంచి సౌత్ ఇండియాకు ల్యాండ్ కనెక్టివిటీ కానివ్వండి, లేకపోతే ఈస్టర్న్ కోస్ట్ నుండి అటు చైనాకు లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియాకు ట్రేడ్ అండ్ కమర్స్ చేయడానికి ఇబ్బంది కూడా ఉంటుండే కదా. సో రీజన్ కూడా కరెక్టే. మరి అశోకుడు ఈ కళింగ సామ్రాజ్యాన్ని ఒక్యుపై చేసుకోవడానికి కింద ఇచ్చిన స్టేట్మెంట్ రీజన్ కరెక్టేనా? రీజన్ కూడా కరెక్టేనండి. ఎందుకు వాట్ వాజ్ ద రీజన్ విచ్ ప్రాంప్టెడ్ అశోక టు ఇన్వేడ్ కళింగ అంటే పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి, ఎకనామికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. పొలిటికలీ టెరిటోరియల్ రీజన్స్ ఏంటంటే దిస్ టెరిటరీ ఆఫ్ కళింగ వాజ్ లైక్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్. నార్త్ కి సౌత్ కు మధ్యలో ఉంటుంది. ఓకే, అండ్ పీపుల్ ఆఫ్ కళింగ హ్యాస్ డామినేటెడ్ ద ఇండియన్ ఓషన్ అండ్ దే హావ్ కంట్రోల్డ్ ద ఓవర్సీస్ ట్రేడ్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్, ఇన్ ద ఈస్టర్న్ కోస్ట్. అందువల్ల ఆ ఏరియాలో ఈ కళింగుల యొక్క సుప్రమసీ వల్ల విరుచువలీ మగధాస్ కి సంబంధించిన మర్చెంట్స్ కి ఈ ఏరియాలో ట్రేడ్ అనేది క్లోజ్ అయిపోయిందంట. ట్రేడ్ చేయడం చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుండే. అలాగే ల్యాండ్ రూట్స్ కూడా వీళ్ళ ద్వారానే వెళ్ళాలి కదా. ఇంటర్నల్ ట్రేడ్ ఇండియాలో చేసుకోవాలనుకున్నా కూడా ల్యాండ్ రూట్స్ నార్త్ నుంచి సౌత్ కి డక్కన్ మీదకి వెళ్ళాలి కదా. సో దోస్ వేర్ ఆల్సో కంట్రోల్డ్ బై కళింగ. సో రేపు ప్రొద్దున ఇంకా తర్వాత కూడా కళింగ రాజ్యం అనేది ఇండిపెండెంట్ గానే ఉంటే ఇటు ల్యాండ్ ట్రేడ్ ఇంటర్నలీ అటు ఓవర్సీస్ ట్రేడ్ కూడా మగధ సామ్రాజ్యానికి చాలా చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఇట్ బికేమ్ నెసెసరీ ఫర్ మిస్టర్ అశోక టు ఇన్వేడ్ కళింగ. ఓకే, సో అందువల్ల ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, అలాగే రీజన్ కూడా కరెక్టే. ఓకే, సో ఆప్షన్ ఏ is the correct answer. Now coming on to the next question. According to Arthashastra, the state is a constituent of Saptanga. Identify the కరెక్ట్ వన్ అంటున్నాడు. ఈ సప్తాంగ గురించి విన్నారా? మనం ఎక్కడ చదువుకొని ఉంటాం దీని గురించి? సప్తాంగ గురించి మన అర్థశాస్త్రాలో కౌటిల్యుడు ఆర్ చాణక్య ఆర్ విష్ణుగుప్త ఏ పేరుతో పిలిచినా ఒకటేనండి. సో ఆయన ఈ సప్తాంగ థియరీ గురించి మెన్షన్ చేయడం జరిగింది కదా. ఎస్, మరి అందులో భాగంగానే ఈ సప్తాంగ అంటే సెవెన్ ఆర్గన్స్ ఆఫ్ స్టేట్ గురించి మెన్షన్ చేయబడి ఉంది. ది 7 ఆర్గన్స్ ఆఫ్ స్టేట్ ఆర్ కాల్డ్ as సప్తాంగ. అవి ఏంటి మరి? 1 కింగ్, 2 మంత్రి ఆర్ మినిస్ట్రీ, 3rd సేనా ఆర్ బలా ఆర్ ఆర్మీ, 4th కోశ దట్ ఈస్ ట్రెజరీ, 5th జానపద అంటే టెరిటోరీ, 6th దుర్గా, మనం తెలుగులో దుర్గాలు అంటాం కదా. ఎస్, అంటే ఫోర్ట్స్. 7th is మిత్ర దట్ ఈస్ అలై ఆర్ ఫ్రెండ్. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు ఏమేమి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో చూడండి. దుర్గా, ఈ దండ కాన్సెప్ట్ ఇది తప్పు. కింగ్, జానపద, దుర్గా, కోశ, దండ తప్పు. కింగ్, అమాత్య, జానపద, దుర్గా, కోశ, సేన, మిత్ర. ఎస్, ఆప్షన్ 3 is the కరెక్ట్ ఆన్సర్. ఓకే, మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ సప్తంగ థియరీ గురించి కళింగుడు తాను రాసిన అర్థశాస్త్రాలో వీటిని మెన్షన్ చేయడం జరిగింది. అర్థశాస్త్ర బై కౌటిల్య. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which function of the present municipal administration has been continuous from the time of Mauryan period? Mauryan period నుంచి ఈ కింద మెన్షన్ చేయబడిన ఏది మౌర్యన్ పీరియడ్ నుంచి ఇప్పటి వరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా ఇప్పటికి చేయబడుతుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఇన్స్పెక్షన్ ఆఫ్ వెయిట్ అండ్ మెజర్స్, బి ఫిక్సింగ్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ గుడ్స్, సి రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్, డి ప్యాటర్నోజ్
ప్యాట్రోనేజ్ టు ఆర్టిజన్స్. ఓకే, మరి దీని గురించి మాట్లాడితే దీని గురించి మనం మాట్లాడినప్పుడు మనకు మౌర్యన్ కి సంబంధించిన అర్బన్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన విషయాలు ఇంపార్టెంట్ కదా. మౌర్యునికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ లో మొత్తంగా మెగస్థినిస్ తన ఇండికాలో ఈ సిటీ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, అకార్డింగ్ టు హిమ్ సిటీ వాజ్ అడ్మినిస్ట్రేటెడ్ బై ఎ మున్సిపల్ కౌన్సిల్ విత్ 30 మెంబర్స్. 30 మెంబర్స్ తోని మున్సిపల్ కౌన్సిల్ అడ్మినిస్ట్రేషన్ చేయబడేది. దాంట్లో 6 బోర్డ్స్ ఉండేటివి. ఒక్కొక్క బోర్డ్ కి 5 మెంబర్స్ ఉండేవాళ్ళు అని చెప్పి. ఓకే, మరి ఆ 6 బోర్డుల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బోర్డ్ ఈస్ ఫర్ ఇండస్ట్రీస్, ఇంకోటి ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ఫారినర్స్, ఇంకోటి రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ సెన్సెస్, నాలుగోది ట్రేడ్ అండ్ కామర్స్, ఐదోది పబ్లిక్ సేల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ గుడ్స్, ఆరోది కలెక్షన్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్. అంటే తను సంపాదించిన దాంట్లో నుంచి ప్రతి సిటిజన్ కూడా 1/10 ఆఫ్ ఇట్ దే హ్యావ్ టు పే టు ద గవర్నమెంట్. ఒకవేళ పే చేయకపోతే వాళ్ళకు మరణశిక్ష విధించేవాళ్ళు అప్పట్లో. మరి ఆరుట్లో ఏదాన్ని ఇప్పటికీ కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికీ కూడా కంటిన్యూస్ గా పాటిస్తున్నారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్. ఇప్పటికీ మీరు చూసినా కూడా ఈ బర్త్స్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ కోసం మనం వెళ్ళేది ఎక్కడికి? మున్సిపల్ ఆఫీసెస్కే కదా. ఎస్, దిస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ ని వాళ్ళే చూస్తున్నారు. ఓకే, ఇన్స్పెక్షన్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ తునకా డిపార్ట్మెంట్, కొలతలు తునకా డిపార్ట్మెంట్ అటు వెళ్ళిపోయింది. ఫిక్సింగ్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ ఇది కూడా ఇప్పుడైతే మొత్తం ప్రైవేట్ అయిపోయింది. ఒక ఎంఎస్పి రైతులకు సంబంధించిందేమో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు, రైట్. మున్సిపాలిటీకి సంబంధం లేదు. ఇక ప్యాట్రోనేజ్ ఆఫ్ ఆర్టిజన్స్ అవుతే దీనికి కుల సంఘాలకు సంబంధించి సపరేట్ మన కొన్ని మినిస్ట్రీస్ కూడా ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో. లేని వాటికి ఏమో వేరే డిపార్ట్మెంట్స్ మినిస్ట్రీలో కలిసిపోయి సపరేట్ డిపార్ట్మెంట్స్ అయినాయి, మినిస్ట్రీ ఫర్ హ్యాండ్లూమ్ అట్లా. ఓకే, సో ఒక ఇది మాత్రము ఇంకా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేతిలోనే ఉంది. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద అర్థశాస్త్ర ఆఫ్ కౌటిల్య ఈస్ ఏ, కౌటిల్యుని అర్థశాస్త్రం దేనికి సంబంధించింది, అది అసలు దేని గురించి మాట్లాడుతుంది అనేది క్వశ్చన్. ఏ, ఇట్ ఈస్ ఏ ప్లే అబౌట్ చంద్రగుప్త మౌర్య. బి, ఇట్ ఈస్ ఏ బయోగ్రఫీ ఆఫ్ కౌటిల్య. సి, ఇట్ టాక్స్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. డి, బుక్ ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నమెంట్. ఆన్సర్ ఏంటి మీకు అందరికీ తెలిసి ఉండాలా ఖచ్చితంగా. దిస్ ఇస్ ఎ బేసిక్ క్వశ్చన్. దిస్ ఇస్ ఎ బుక్ ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నమెంట్. ఎందుకు ఇది బుక్ ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎట్లా అవుతుంది? ఎందుకంటే అర్థశాస్త్రాలో ఉన్న ఎన్ని చాప్టర్లు? ఇట్ వాస్ డివైడెడ్ ఇంటూ 15 చాప్టర్స్, రైట్. అందులో ఎక్కడైనా కూడా మొత్తము గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ గురించే మాట్లాడతాడు కౌటిల్య. లైక్ కింగ్, హిస్ మినిస్టర్స్ అండ్ దేర్ డ్యూటీస్, లేకపోతే 34 డిపార్ట్మెంట్లు ఉన్నాయని, లేకపోతే సివిల్ జస్టిస్ కి సంబంధించి క్రిమినల్ జస్టిస్ కి సంబంధించి సప్తాంగ థియరీ, లేకపోతే బ్యూరోక్రాట్స్ వాళ్ళ జీతాలు, ఫారెన్ పాలసీ గురించి, క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి, ఇలాంటి విషయాలు, వార్ స్ట్రాటజీస్ మొత్తం ఇవే మాట్లాడుతూ ఉంటాడు. అవన్నీ గవర్నమెంట్ యొక్క ప్రిన్సిపల్స్ కిందకే వస్తాయి కదా. yes, so answer is D. Now coming on to the next question. Which of the following sources mention the occurrence of third Buddhist council during the reign of Ashoka? మనకు థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడైంది, ఎక్కడైంది, అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు అన్నీ తెలుసు, రాజు ఎవరు అంత తెలుసు. ఓకే, తెలియని వాళ్ళ కోసం థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడైంది? పాటాలిపుత్ర ఆర్ పాట్నాలో. అప్పుడు రాజు అశోకుడు, మరి దానికి ప్రెసిడెంట్ తిస్సా. ఓకే, సో మరి ఇది అయిందని తెలుసు. మరి ఇది అయిందని మనకి ఎట్లా తెలిసింది? దేంట్లో మెన్షన్ చేయడం వల్ల తెలిసింది. అశోకుడు తన ఎడిక్స్ లో మెన్షన్ చేసిన వాటి గురించి లేదు, మెన్షన్ చేయలేదు. ఎందుకు? అశోకుడు తన ఎడిక్స్ లో మేజర్ గా ఎప్పుడైనా ఎక్కడైనా ధమ్మ, దాని ప్రొపగేషన్, దాని యొక్క వాల్యూ, ఇలాంటి విషయాల గురించే మాట్లాడు. రిలీజియస్ టాలరెన్స్, నాన్ వైలెన్స్, ఇలాంటి విషయాలే మాట్లాడాడు. కానీ ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్ లేకపోతే బుద్ధిజం కి సంబంధించిన విషయాలు అందులో మాట్లాడలేదు. ఓకే, రైట్.
ఇక మిగిలిన ఆప్షన్స్ ఏంది, దీపవంశ, మహావంశ, ఇవేమో శ్రీలంకన్ బుద్ధిస్ట్ టెక్స్ట్ కదా. ఎస్, మరి ఆ శ్రీలంకన్ బుద్ధిస్ట్ టెక్స్ట్ లోనే దీని గురించి మాట్లాడడం జరిగింది అని చెప్పి మీకు అనిపించవచ్చు. మరి అది కరెక్టా తప్ప అంటే ఏం చెప్తారు? అది కరెక్టా తప్ప అంటే ఏం చెప్తారు? ఎస్, దీపవంశ మహావంశలోనే దాని గురించి మాట్లాడడం జరిగింది. దోస్ ఆర్ శ్రీలంకన్ బుద్ధిస్ట్ టెక్స్ట్. సో ఆప్షన్ 2 and 3 ఆర్ కరెక్ట్. ఇక దివ్యవదన అనేది బేసికలీ దిస్ ఇస్ ఏ టిబిటియన్ బుద్ధిస్ట్ టెక్స్ట్ అండి. మరి అందులో అశోకుని గురించి, ఆయన బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేయడానికి ఆయన చూపించిన శ్రద్ధ, ఆయన ఎఫర్ట్స్ గురించి అందులో మాట్లాడడం జరిగింది. ఒక రకంగా దిస్ దివ్యవదన ఇస్ అకౌంట్ ఆన్ అశోక. ఆ దివ్యవదనలో ఈయననే హీరోగా ఆర్ ప్రొటాగనిస్ట్ గా చూపిస్తారు. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏంటి? బి 2 and 3, దీపవంశ మహావంశ. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది టిఎస్పిఎస్సి తెలంగాణ గవర్నమెంట్ లో ఎస్ఐ మెయిన్స్ 2018 లో అడిగారు. సో క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్స్ వాస్ ప్రిస్క్రైబ్డ్ బై అశోక ఇన్ హిస్ రాక్ ఎడిక్ట్స్? ఆయన రాక్ ఎడిక్ట్స్ లో మేజర్ కానివ్వండి, మైనర్ కానివ్వండి, ఏ రాక్ ఎడిక్ట్ లో దీనికి సంబంధించి ఏది అందులో మెన్షన్ చేయబడింది అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్స్ వాస్ ప్రిస్క్రైబ్డ్ బై అశోక? ఓకే, ఒబీడియన్స్ టు పేరెంట్స్, టీచర్స్ అండ్ ఎల్డర్స్. ఇది కరెక్టే, రాక్ ఎడిక్ట్స్ లో దీని గురించి మెన్షన్ చేశాడు. అబ్స్టెంటేషన్ ఫ్రమ్ కిల్లింగ్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్, ఎస్. యానిమల్ కిల్లింగ్ ని తప్పన్నాడు కదా, ఎస్, ఇది కరెక్టే. అక్యుములేషన్ ఆఫ్ వెల్త్, దీని గురించి మాట్లాడలేదు. అటాచ్మెంట్ టు మొరాలిటీ, దీని గురించి మాట్లాడాడు. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్ వాస్, ఇక్కడ నాట్ ప్రిస్క్రైబ్డ్ అని రావాలి. అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ గురించి ఆయన ఎక్కడా కూడా ఏ రాకెడిక్ లో కూడా మాట్లాడలేదు. సో మనకు సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. In which of the following inscriptions of Ashoka mention has been made of South Indian kingdoms? అంటే అశోకుడు పాలించినప్పుడు మొత్తం అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు బంగ్లాదేశ్ ప్రాంతం వరకు, ఇటు కశ్మీర్ నుంచి ఇటు కావేరీ నది సరిహద్దుల వరకు పాలించాడు. కానీ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చోలాస్, పాండ్యాస్, చేరాస్ అంటే కేరళ పుత్రాస్ ఉంటారు కదా, కేరళ పుత్రాస్, అలాగే సత్యపుత్రాస్, ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. మరి అప్పటికి ఇంకా రాజ్యాలు ఉండేవి. మరి వాటి గురించి ఎక్కడ మెన్షన్ చేశాడు అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, చోలాస్, పాండ్యాస్, సత్యపుత్రాస్, కేరళ పుత్ర అండ్ తామ్రపర్ణి, వీటి గురించి ఎక్కడ మెన్షన్ చేశాడు అని చెప్పి అడుగుతున్నాడు. ఎక్కడ మెన్షన్ చేశాడు? మరి వీటి గురించి ఎక్కడ మెన్షన్ చేయబడింది గైస్? 2nd and 13th రాక్ ఎడిక్ట్స్, మేజర్ రాక్ ఎడిక్ట్స్ లో దీని గురించి మెన్షన్ చేయబడింది. మరి మనకు ఆప్షన్ లో 13th రాక్ ఎడిక్ట్ లేదు, ఏముంది? 2nd ఉంది కదా. ఎస్, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The following Mauryan rulers were the followers of Buddhism. కింద ఇచ్చిన ఏ రాజులు బుద్ధిజం యొక్క ఫాలోవర్స్ అనేది క్వశ్చన్. ఆప్షన్ చూడండి. చంద్రగుప్త, అశోక, బిందుసార, దశరథ. మరి ఇక మనకి చూడంగానే అర్థమైపోవాలా, చంద్రగుప్త మౌర్య దేన్ని ఫాలో అయ్యిండు? జైనిజం ని ఫాలో అయ్యిండు కదా. జైనిజం ని ఫాలో అయ్యిండు, శ్రావణ బెళగోళకి వెళ్ళిండు, సల్లేఖనం తీసుకొని చనిపోయాడు అని మనం అంటాం కదా. సో ఇది తప్పు. అశోక బుద్ధిజం అందరికి తెలిసిందే. బిందుసార అజీవిక సెక్ట్, ఇక దశరథ. సో ఆప్షన్ 2 and 4 అంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రజూకాస్ వేర్ డాష్ అని అడుగుతున్నాడు. అసలు రజూకాస్ అంటే ఎవరు? ఏ, ట్రేడర్స్ ఇన్ ద చోళన్ కింగ్డమ్, బి, ఆఫీసర్స్ ఇన్ ద మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్, సి, ఫ్యూడల్ లార్డ్స్ ఇన్ ద గుప్తన్ ఎంపైర్, డి, సోల్జర్స్ ఇన్ ద సాకా ఆర్మీ. మరి వీళ్ళకి సంబంధించింది మనకి ఎక్కడ వస్తుంది గైస్? వీళ్ళకు సంబంధించింది మనకు మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ లోనే రావడం జరుగుతుంది కదా. ఎస్, మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ లోనే వీళ్ళందరికీ సంబంధించిన విషయాలు రావడం జరుగుతుంది. ఓకే,
దీస్ రజూకాస్ మాత్రమే కాకుండా యుక్తాస్ అని చెప్పి ఉంటారు, వాళ్ళు, అలాగే ప్రదేశికాస్, ఈ రజూకాస్, వీళ్ళు ముగ్గురు కూడా మౌర్యన్ సామ్రాజ్యంలో ఆఫీసర్స్. కొందరు రెవెన్యూలో, కొందరు లా అండ్ ఆర్డర్ లో, ఇంకొందరు డిస్టిక్ అఫీషియల్స్ గా వర్క్ చేయడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఏంటి? దే ఆర్ ఆఫీసర్స్ ఇన్ ద మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో ఎవరెవరన్నాను? ఆఫీసర్స్ యుక్తాస్, రజూకాస్ అండ్ pradeshikas. Okay, so basically these pradeshikas are district heads. ఈ రజూకాస్ అనే వాళ్ళు రూరల్ అఫీషియల్స్, అంటే ఎలా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. మనకి ఇప్పుడు పట్వారీలు, పటేళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళు కదా, ఎస్ అలాంటి వాళ్ళు ఈ రజూకాస్. అండ్ ఇక ఈ యుక్తాస్ అనే వాళ్ళు, వీళ్ళు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే రెవెన్యూ ఆఫీసర్స్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అఫీషియల్స్ వాజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్? ఓకే, ఇందాకే మాట్లాడేసుకున్నాం కదా, యుక్తాసు, రజూకాసు, ప్రదేశికాసు వీళ్ళందరూ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ లో ఉండేవాళ్ళు, ఒక అగ్రహారికాస్ మాత్రం ఉండేవాళ్ళు కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద కోర్స్ ఆఫ్ ద పిలిగ్రిమేజ్, ఎంపరర్ అశోక విజిటెడ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్. విచ్ రూట్ డిడ్ హీ ఫాలో? పిలిగ్రిమేజ్ అంటే అశోకుడు దమ్మయాత్ర స్టార్ట్ చేసిండు అని చెప్పి మనము విన్నాం కదా, దమ్మయాత్ర స్టార్ట్ చేసిండు అని చెప్పి. మరి ఏ యాత్రలు బంద్ చేసి దమ్మయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది? ఎలాంటి యాత్రలు బంద్ చేసి మరి దమ్మయాత్రలకు వెళ్ళడం జరిగిందినా? అంటే ఈ హంటింగ్, రాజుల టైంలో హంటింగ్ కి వెళ్తా ఉంటారు కదా, విహారయాత్రలో భాగంగా హంటింగ్ కి వెళ్తాడు కదా, ఎస్ మరి అలాంటివి ఆపేసి అశోకుడు ఈ పిలిగ్రిమేజ్ ట్రిప్స్ కి, దట్ ఈస్ దమ్మయాత్రాస్ కి వెళ్ళడం జరిగింది. మరి అందులో భాగంగా ఏ రూట్ ని ఫాలో అయ్యాడు అని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ ఆయన లుంబినికి వెళ్ళిండు. ఈ యాత్రలో భాగంగా లుంబిని నుంచి స్టార్ట్ చేసిండు, ఎందుకంటే బుద్ధుడు పుట్టిన ప్లేస్ కదా. ఎస్, ఫస్ట్ లుంబినికి వెళ్ళిండు, దాని తర్వాత కపిలవస్తుకి వెళ్ళిండు. ఇక కపిలవస్తు కూడా లుంబినికి సంబంధించి, కపిలవస్తు కింగ్డమ్ లోనే కదా లుంబిని యాజ్ ఎ పార్ట్ ఉంటది. ఎస్, దానికి వెళ్ళిండు. దాని తర్వాత గయాకి వెళ్ళిండు, ఎందుకంటే అక్కడనే కదా మన బుద్ధునికి నిర్వాణ వచ్చింది. అక్కడ ధ్యానం చేసిన తర్వాతనే కదా బౌద్ధగయాలో ఉన్న బోధి చెట్టు ఆర్ పీపల్ ట్రీ కింద ధ్యానం చేసిన తర్వాతనే కదా ఆయనకు నిర్వాణ వచ్చింది. సో అక్కడికి వెళ్ళిండు, అంటే ధర్మచక్ర పరివర్తన. ఎస్, దాని తర్వాత సారనాథ్కి వెళ్ళిండు. ఫస్ట్ సర్మన్ ఇక్కడనే ఇచ్చిండు కదా బుద్ధుడు. ఎస్, దాని తర్వాత కుషినాగా ఇక్కడే చనిపోవడం జరిగింది కదా. ఎస్, మరి చివరిగా శ్రవస్తికి కూడా వెళ్ళడం జరిగింది. శ్రవస్తికి ఎందుకు వెళ్ళాడంటే ఈ శ్రవస్తి ప్రాంతంలోనే అత్యధికంగా ఎక్కువగా బుద్ధుడు ఇక్కడే సర్మన్స్ ఇవ్వడం జరిగింది. అందుకే this route has been followed by Buddhist emperor Ashoka in his Dhamma Yatra. So చూడండి, లుంబిని 4, కపిలవస్తు 2, గయా 1, సారనాథ్ 5, దాని తర్వాత శ్రవస్తి 6. అంటే నేను చెప్పిన ఇప్పుడు ఆర్డర్ ఇది ఉంది కదా, నేను గుర్తు పెట్టుకోవడానికి మీకు అవి చెప్పాను. ఆయన పుట్టిండని ఫస్ట్ అక్కడికి వెళ్ళడము, లేకపోతే తర్వాత గయాక ఆయనకు అక్కడనే వచ్చింది నిర్వాణం అని చెప్పి అక్కడికి వెళ్ళడము, అట్లేం జరగలేదు. అట్లా జరిగిందని చెప్పి మనకి ఎక్కడ రాసి లేదు. మీకు గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఏదైనా ఆర్డర్ అని చెప్పి నేను ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ చూడండి, 4, 2, 1, 5, 3, 6. రైట్, సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అశోకన్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ ఇన్ ఖరోస్తి స్క్రిప్ట్? మొత్తంగా అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ 181 అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ ఇప్పటి వరకు బయటపడ్డాయి 47 ప్రాంతాల్లో. అందులో నుంచి 3 లాంగ్వేజెస్ లో మరియు 4 స్క్రిప్ట్స్ లో అవి ఉన్నాయి. ఏమేం లాంగ్వేజెస్? ప్రాకృత్, గ్రీక్, అరమిక్. ఇక స్క్రిప్ట్స్ కి వచ్చినప్పుడు బ్రహ్మి, ఖరోస్తి, గ్రీకు, అరమిక్. ఓకే, మరి అందులో
మొత్తం 47 ప్రాంతాల నుంచి తీసుకుంటే లాంగ్వేజెస్ తీసుకున్నప్పుడు 46 ప్రాంతాల్లో ప్రాకృతిలోనే రాసింది ఉంది. ఒక్క దగ్గర కాందహార్లో మాత్రమే గ్రీక్ అండ్ అరమిక్ లో బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్ ఇవ్వబడింది. ఓకే, ఒకవేళ స్క్రిప్ట్ చూసుకుంటే 44 ప్లేసెస్ లో బ్రహ్మీ స్క్రిప్ట్, అంటే మొత్తం ఇండియాలో ప్రజెంట్ ఇండియాలో ఉన్న ప్రాంతాలు. ఇక 2 ప్రజెంట్ పాకిస్తాన్ లో ఉన్న మన్సేరా అండ్ షాబాజ్ గిరి, ఈ 2 ప్రాంతాల్లో మాత్రమే ఖరోస్తి స్క్రిప్ట్ లో రాయబడి ఉంది. ఇక ఇంకోటి కాందహార్, ఆ కాందహార్ లో గ్రీక్ అండ్ అరమిక్ స్క్రిప్ట్ లో రాయబడింది. ఓకే, సో మరి ఖరోస్తి స్క్రిప్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? షాబాజ్ గిరి. ఓకే, షాబాజ్ గిరి, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, that is, which of the following edicts mentions the personal name of Ashoka? Which of the following edicts mention the personal name of Ashoka? అశోకుని ఇచ్చిన చాలా శాసనాల్లో ఆయన పేరు అశోక అని ఉండదండి. అశోక అను లేకపోతే అశోక మహారాజు అని ఉండదు. పియదాసి ఆర్ దేవానాం పియా అని చెప్పి ఉంటుంది. పియదాసి ఆర్ దేవానాం ప్రియ అని చెప్పి మెన్షన్ చేయబడి ఉంటుంది. మరి కొన్ని ప్లేసెస్ లో మాత్రమే అశోక అన్న పేరు మీద ఉండడం జరిగింది. అందులో ఒకటి ఇందులో ఉంది. అది ఏంటి అని తెలుసుకునే ముందు, విచ్ ఆర్ ద ప్లేసెస్ వేర్ ద నేమ్ ఆఫ్ కింగ్ అశోక వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద ఇన్స్క్రిప్షన్స్ అంటే 4 ప్లేసెస్. దట్ ఈస్ 1 మస్కీ, 2 నిత్తూర్, 3 ఉదయగోళం, 4 గుజారా. ఈ ఫస్ట్ 3 కర్ణాటకలో ఉంటే ఇది మాత్రం మధ్యప్రదేశ్ లో ఉంది. మరి ఈ 4 ప్లేసెస్ లో దొరికిన ఇన్స్క్రిప్షన్స్ లో ఆయన పేరు అశోక మహారాజా అని చెప్పి మెన్షన్ చేయబడి ఉంది. అందులో మొట్టమొదటి దొరికిన శాసనం ఈ మస్కీ శాసనం. సో ఆన్సర్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, now coming on to the next question, which Ashokan rock edict describes the victories and injuries of Kalinga war? Kalinga war ఎప్పుడు జరిగింది అసలు? అశోకుడు కళింగ మీదకి ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాడు? 261 బీసీలో కదా. దాని తర్వాతనే కదా ఆయన బేరిఘోష వదిలేసి దమ్మఘోష మార్గంలోకి వచ్చింది. మరి దానికి సంబంధించిన రాక్ ఎడిక్ట్ ఏది అని చెప్పి అడుగుతున్నాడు. ఈ కళింగ వార్ లో ఆయన గెలిచిన విషయాలు, 1,00,000 మంది చచ్చిపోయారు, 1,50,000 మందికి దెబ్బలు తాకినాయి, అది చేయడం వల్ల నాకు కలిగిన బాధ, ఈ అన్ని విషయాలు ఆయన రాక్ ఎడిక్ట్ 13th రాక్ ఎడిక్ట్ లో మెన్షన్ చేశాడు. ఓకే, 13th రాక్ ఎడిక్ట్ లో మెన్షన్ చేశాడు. మరి ఫస్ట్ రాక్ ఎడిక్ట్ లో ఏమని మెన్షన్ చేసిండు? ఫస్ట్ రాక్ ఎడిక్ట్ లో ఏం మెన్షన్ చేసిండు అశోకుడు అంటే, ఫస్ట్ రాక్ ఎడిక్ట్ లో పీపుల్ షుడ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ అనిమల్ స్లాటర్ ఆర్ అనిమల్ సాక్రిఫైస్ అండ్ ఫెస్టివ్ గ్యాదరింగ్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ అనిమల్స్ స్లాటర్ ని, అనిమల్స్ ని చంపడాన్ని ప్రొహిబిట్ చేస్తున్నాను, అలాగే ఫెస్టివ్ గ్యాదరింగ్స్ కి గ్యాదర్ అయ్యి అక్కడ అనిమల్ కిల్లింగ్స్ ని చేస్తా ఉంటారు కదా, అది కూడా బ్యాన్ చేస్తున్నాను అని చెప్పి రాక్ ఎడిక్ట్ 1 లో ప్రకటించాడు. ఇక రాక్ ఎడిక్ట్ 2 లోనేమో ఆయన దమ్మాలో భాగంగా ఆయన చేసిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ లైక్ కన్స్ట్రక్షన్, రోడ్లు కట్టించడము, ట్యాంక్స్ కట్టించడము, వెల్స్ తవ్వడము, ప్లాంట్స్, సాప్లింగ్స్, చిన్న చిన్న కొత్త చెట్లు నాటడము, అందులో కొన్ని ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి, మెడిసినల్ హెర్బ్స్ చెట్లు ఉన్నాయి, అలాంటివి. మరియు ఆయన కాలంలో మనుషులకు మరియు పశువులకు ఇప్పించిన మెడికల్ ట్రీట్మెంట్, ఇవన్నిటిని మరి దాంతో పాటు సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ కు మరి వాటితోని అశోకుడికి ఉన్న రిలేషన్ కి సంబంధించిన విషయాలు సెకండ్ రాక్ ఎడిక్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. మరి 12th రాక్ ఎడిక్ట్ లో ఏమని మెన్షన్ చేశారు? 12th రాక్ ఎడిక్ట్ లో రిలీజియస్ టాలరెన్స్ గురించి, జనాలందరూ డిఫరెంట్ రిలీజియన్స్ కి సంబంధించిన జనాలందరూ హార్మనీతో బతకాలి అని చెప్పి, పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ ఉండాలి నా సామ్రాజ్యంలో అని చెప్పి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద డివిజన్ ఆఫ్ మౌర్యన్ సొసైటీ ఇంటూ 7 classes is particularly mentioned in what? ఇది ఎక్కడ మెన్షన్ చేశారు? 7 classes గుర్తుందా?
ఎందులో కౌటిన్యుని యొక్క అర్థశాస్త్రంలోన, అశోకన్ ఎడిక్స్ లోన, పురాణాల్లోన, ఇండికా మెగస్థినిస్ రాసిన ఇండికాలోన, మెగస్థినిస్ రాసిన ఇండికాలో మెన్షన్ చేయబడి ఉంది. దిస్ 7 classes. అందులో ఆయన ఏమని చెప్పాడు, ఇండియాలో 7 castes మాత్రమే ఉన్నాయని చెప్పి మెన్షన్ చేసిండు. బేసికలీ దోస్ ఆర్ క్లాసెస్. అవి ఏంటి ఆయన చెప్పినాయి, ఫిలోసఫర్స్ ఉన్నారు, సోల్జర్స్, ఫార్మర్స్, హర్డ్స్మ్యాన్, కౌన్సిలర్స్, మెజిస్ట్రేట్స్ అండ్ ఆర్టిజాన్స్. వీళ్ళ గురించి ఆయన మాట్లాడడం జరిగింది, 7 రకాల క్లాసెస్ గురించి. ఓకే, సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, బాగా అండ్ బలి అవి ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ, అవి మిలిటరీ డిపార్ట్మెంట్సా? ఆప్షన్ బి, దోస్ ఆర్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ. ఆప్షన్ బి, దోస్ ఆర్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ. ఆప్షన్ సి, రిలీజియస్ సెరమనీస్. ఆప్షన్ డి, అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్. మరి బాగా అండ్ బలి అనేటివి ఏంటి? దేస్ ఆర్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ. ముఖ్యంగా బాగా అంటే ఏంటంటే, అప్పటి టైంలో భూమి మీద సర్వాధికారాలు మొత్తం రాజుకే ఉంటుండే. మనం ఇప్పుడు ఎకరాల భూములో లేకపోతే గజాలలో భూమో సిటీస్ లో ఉన్నట్టు ప్రైవేట్ ఆస్తి ల్యాండ్ ఉండేది కాదు. మొత్తం ల్యాండ్ అంతా మహారాజుకు, సామ్రాజ్యానికి చెందింది. మరి అందువల్ల వాటిని వాడుకొని దాని ద్వారా పంటని పండించే రైతులు కానివ్వండి, లేకపోతే దాని నుంచి ఇంకేదైనా ఆదాయాల్ని తీసుకునే వాళ్ళు కానివ్వండి, అందులో షేర్ ని ఖచ్చితంగా గవర్నమెంట్ కి అప్పటి స్టేట్ కి కట్టాల్సి ఉంటుంది. మరి ఆ షేర్ నే బాగా అని చెప్పి పిలిచేవారు. ఇక బలి అనేది ఆ టైంలో ఉన్న వన్ ఆఫ్ ద రెవెన్యూ సంబంధించిన ట్యాక్సెస్ లో అది కూడా ఒకటి, బలి అనేది. ఓకే, రైట్. సో ఆన్సర్ ఇస్ బి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ల్యాండ్ రెవెన్యూ which was the chief source of income during the Mauryan period was collected by which officer అని చెప్పి అడుగుతున్నాడు. ల్యాండ్ రెవెన్యూని ఎవరు కలెక్ట్ చేశారు? బేసిక్ గా ఆ టైంలో ట్యాక్స్ అంటే ముఖ్యంగా ల్యాండ్ నుంచే వస్తుండే. ఎందుకు? మొత్తం జనాలు ఎక్కువ మంది అగ్రికల్చర్ చేసేవాళ్ళు కాబట్టి దాని నుంచే వచ్చేది. మరి అందరినీ కలెక్ట్ చేసిన ఆఫీసర్ని ఏమంటారు అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, అగ్రోనమీ, శూలాధ్యక్ష, సీతాధ్యక్ష, అక్రాధ్యక్ష. మరి దేన్ని అంటారు? బేసిక్ గా సీతాధ్యక్ష అంటారు. ఎందుకు? ఈ దిస్ సీతాధ్యక్ష అయిన అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ కి హెడ్ అయిన. మరి ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ చేసేది. సో ఆటోమేటిక్ గా సీతాధ్యక్షనే అవుతాడు కదా. ఎస్. మరి ఈ శుల్కాధ్యక్ష ఈజ్ ద హెడ్ ఆఫ్ ద కస్టమ్స్ డిపార్ట్మెంట్. ఈ అకారాధ్యక్ష అనేటైన మైన్స్ అండ్ మినరల్స్ డిపార్ట్మెంట్ కి హెడ్ అయిన. డిపార్ట్మెంట్ కి హెడ్. ఈ అగ్రోనమీ అనే వాళ్ళు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. ఓకే, సో ఆన్సర్ ఇస్ సి. మరి ఇవి కాకుండా ఇంకొన్ని ఫేమస్ ఉండే, అవేంటి? సీతాధ్యక్ష కాకుండా సురాధ్యక్ష. ఇది దేనికి? సురా అని అందులోనే ఉంది కదా. దిస్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హెడ్ ని సురాధ్యక్ష అనేవాళ్ళు. మరి అలాగే సూత్రాధ్యక్ష, మరి హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ హెడ్ ని సూత్రాధ్యక్ష అని పిలిచేవాళ్ళు. ఇక శుల్కాధ్యక్ష మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, కస్టమ్స్ అని. ఇక ఇది కాకుండా పన్యాధ్యక్ష, అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఉంటుండే, ఒక డిపార్ట్మెంట్ హెడ్ ఉంటుండే. అది ఏ డిపార్ట్మెంట్ అంటే ట్రేడ్ అండ్ కమర్స్. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ చాలా సార్లు ఇంతకు ముందు అడిగారు, అందుకే ఇక్కడ స్పెషల్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ ఆఫ్ యాన్షియంట్ ఇండియా డైవర్స్ టు ఏ వైఫ్ డెజర్టెడ్ బై హర్ హస్బెండ్ వాస్ గివెన్? ఈ కింద ఉన్న ఏ పుస్తకాల్లో భర్త వదిలేసిన ఆడవాళ్లకు డైవర్స్ ఇవ్వాలి అని చెప్పి రాసుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ కామసూత్ర, బి మానవ ధర్మశాస్త్ర, సి శుక్ర నీతిసార,
డి అర్థశాస్త్రం. మరి ఎందులో ఉంది? అర్థశాస్త్ర. కౌటిల్యుని అర్థశాస్త్రంలో డైవర్స్ కి సంబంధించిన విషయాలు, అంటే భర్త వదిలేసిన భార్యలకే కాదు, భార్యలతో ప్రాబ్లం ఉన్న భర్తలకు కూడా డైవర్స్ తీసుకునే కాన్సెప్ట్ ఈ అర్థశాస్త్రంలో ఉంది. సో అంటే దాని అర్థం మౌర్యుని కాలంలో డైవర్స్ అనేది, విడాకులు అనేది వాడుకలో ఉంది, తీసుకునే వాళ్ళు. కానీ వేదిక్ సివిలైజేషన్ లో ఉండేది కాదు. గుర్తుందా? ఎస్. సో ఆన్సర్ ఇస్ అర్థశాస్త్రం. ఓకే, సో ఇదండి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో మనము నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ యూ లైక్ దిస్ క్లాస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ T1 Academy. థ్యాంక్ యూ.